Hi friends, welcome back to our channel TET and DSC Network. Okay, so previous videos లో ఏంటి కంప్లీట్ చేసింది మనం థీమ్ 3 కి సంబంధించి హిస్టరీ పార్ట్ అనేది మొత్తం కూడా కంప్లీట్ చేసిన. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఎర్లీ స్టేజెస్ నుంచి మన హైదరాబాద్ స్టేట్ ఫ్రీడమ్ వచ్చేంత వరకు మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్న హిస్టరీ పార్ట్ మొత్తం కూడా 6th నుంచి 8th క్లాస్ వరకు చాలా డీటెయిల్ గా ప్రతి ఒక్క పాయింట్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేశా. ఓకే, సో ఈ వీడియో నుండి వచ్చేసి నెక్స్ట్ 3 వీడియోస్, ఈ వీడియో నుంచి నెక్స్ట్ 3 వీడియోస్ మొత్తం కూడా మన గవర్నమెంట్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది, డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలక్షన్స్ ఏ విధంగా అవుతాయి, ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఏ విధంగా ఎలక్ట్ చేసుకుంటారని చెప్పేసి మనకి ఈ నెక్స్ట్ 3 వీడియోస్ లో కవర్ అవుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా నెక్స్ట్ 3 వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. సో దానికోసం మీరు ఏం చేయాలి, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్. సో మనకి ప్రతి ఒక్కటి మన కంట్రీలో ప్రతి ఒక్క డెసిషన్స్ అనేది ఎవరు తీసుకుంటారు, గవర్నమెంట్ అనేది తీసుకుంటారు. అవునా? లైక్ రోడ్స్ బిల్డ్ చేయాలన్నా, స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, వీటి మీద ప్రైజెస్ ఇంక్రీజ్ చేయాలన్నా, డిక్రీజ్ చేయడం మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. అవునా? సో గవర్నమెంట్ వచ్చేసి రన్ చేసే ప్రోగ్రామ్స్ ఏంటి, ఇట్ హ్యాస్ సెవరల్ ప్రోగ్రామ్స్ టు హెల్ప్ ది పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడానికి కూడా సెవరల్ ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ రన్నింగ్ పోస్టల్ అండ్ రైల్వే సర్వీసెస్, నెక్స్ట్ ప్రొటెక్టింగ్ ది బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ, నెక్స్ట్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. అంతే కదా? సో మనకి నియర్ బై నైబర్హుడ్ కంట్రీస్ ఉంటాయి కదా, సో వాళ్ళతోటి గుడ్ రిలేషన్ ఉండాలి అండ్ ఆల్సో వేరే కంట్రీస్ తోటి కూడా గుడ్ రిలేషన్ అనేది మనకి ఏది మెయింటైన్ చేస్తుంది, గవర్నమెంట్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ all citizens have enough to eat and have good health facilities. గవర్నమెంట్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్కి ఎంత అవసరమో తినడానికి అండ్ గుడ్ హెల్త్ ఫెసిలిటీస్కి కూడా అన్నిటికీ రెస్పాన్సిబుల్ అనేది గవర్నమెంటే తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ సో when there are natural disasters like cyclones or earthquakes ఇట్లాంటి natural disasters టైంలో గవర్నమెంట్ వచ్చేసి ఆర్గనైజర్స్ అనేది మెయింటైన్ చేయాలి. దేనికోసం అంటే పీపుల్కి అసిస్టెన్స్ ఇవ్వడం కోసము, ఫస్ట్ ఎయిడ్ కోసము, దానికోసము గవర్నమెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో మనకి 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేటివి ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి డెమోక్రసీ రాలేదో, ఇండిపెండెన్స్ రాకముందు ఉన్న గవర్నమెంట్ వచ్చేసి ఏంటి అంటే కింగ్స్ ఇంకా క్వీన్స్ టైంలో ఉన్న గవర్నమెంట్ని మనము మోనార్కీ అని చెప్పేసి అంటాం. సో ఆ టైంలో ఏంటి అంటే కింగ్ లేదా క్వీన్ లేదంటే ఎంపరర్ వాళ్ళు మాత్రమే లాస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆర్మీస్ అండ్ ఆఫీషియల్స్. ఓకే, సో ఇక్కడ మోనార్క్ అంటే ఏంటి, కింగ్ ఆర్ క్వీన్ అని చెప్పేసి అంటాం. సో వాళ్ళకి మాత్రమే పవర్ అనేది ఉంటుంది డెసిషన్స్ అనేది తీసుకొని గవర్నమెంట్ అనేది రన్ చేయడానికి. సో వీళ్ళ కింద ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో, ఈ కింగ్ లేదా క్వీన్ కింద ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు డిస్కషన్స్ మాత్రమే చేయగలరు, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రము కింగ్ ఆర్ క్వీన్ అంటే మోనార్క్ మాత్రమే ఫైనల్ డెసిషన్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్. సో డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మనకి గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. సో ఇది అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క పర్సన్ యొక్క, మన కంట్రీలో మన సొసైటీలో ఉంటున్న ప్రతి ఒక్క పీపుల్ యొక్క వ్యూస్ అనేది మనము తీసుకోవాలి కదా. సో దేనికోసము అని అంటే గవర్నమెంట్ని కంట్రోల్ చేయడానికి, అన్జస్టిస్ ఇట్లా ఫోర్సెస్ వాటిని ప్రివెంట్ చేయడం కోసము ప్రతి ఒక్క లివింగ్ పీపుల్ యొక్క సొసైటీలోని వ్యూస్ అనేది తీసుకుంటాం కదా. సో దాన్ని మనము డెమోక్రటిక్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. సో మన ఇండియా వచ్చేసి డెమోక్రటిక్ అంటే మనకు అందరికీ తెలిసిందే. సో ప్రతి ఒక్క పర్సన్ యొక్క, ప్రతి ఒక్క సిటిజన్ యొక్క డెసిషన్స్ అనేది మనము కన్సిడర్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలి అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ అనేది అవుతాయి. అంటే పర్సన్కి పర్సన్ ఒక టాపిక్ మీద ఒపీనియన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అవునా? సో దానికోసము మనకి ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చేసి 2 ప్రిన్సిపల్స్ మీద రన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అండ్ నెక్స్ట్ వచ్చేసి రూల్ ఆఫ్ ద మెజారిటీ. ఓకే, సో ఫస్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో పీపుల్ చూస్ దేర్ రిప్రజెంటేటివ్స్ త్రూ అయిన ఎలక్షన్ ప్రాసెస్. సో
ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక గ్రూప్ అని చెప్పేసి అనుకోండి. ఇదొక విలేజ్ లేదంటే ఒక కాలనీ అని చెప్పేసి అనుకోండి. సో, ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ యొక్క వ్యూస్ అనేది పెద్దవాళ్ళకి అంటే మండల్ లెవెల్‌లో వాళ్ళకి గాని, విలేజ్‌లో అందరికి గాని తెలియాలి అనంటే వీళ్ళకొక లీడర్ అనేది ఉంటే, వీళ్ళ తరపున ఈ లీడర్ మాత్రమే వీళ్ళ యొక్క ఐడియాస్ అనేది మాట్లాడగలుగుతారు. సో, దాన్నే మనము రిప్రజెంటేటివ్ ఈ లీడర్‌ని మనము మన యొక్క రిప్రజెంటేటివ్ మన యొక్క ఒపీనియన్స్‌కి చెప్పడానికి ఒక రిప్రజెంటేటివ్‌ని ఎన్నుకోవడం అనేది దేని ద్వారా? ఎలక్షన్స్ ద్వారా అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఇదొచ్చేసి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ సో, దీనికొచ్చేసి మనకి ఇక్కడ అడల్ట్స్ ఓవర్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వెదర్ మెన్ ఆర్ వుమెన్, రిచ్ ఆర్ పూర్, లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్ సో, దేనికి కూడా అవసరం లేకుండా ఎవరైతే పర్సన్ అబోవ్ 18 ఇయర్స్ ఉంటారో మాత్రమే అదొక్కటే కండిషన్. ఎవరైతే 18 ఇయర్స్ ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళొచ్చేసి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఈ ఎలక్షన్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. ఓటింగ్ అనేది చేయొచ్చు. ఓకే. సో, మనం ఈ విధంగా ఎలక్ట్ చేసుకున్న ఈ రిప్రజెంటేటివ్ వచ్చేసి ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ పాపులేషన్‌కి అతను డెసిషన్స్ అనేది తీసుకుంటాడు. ఓకేనా? సో, ఈ విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అనేది మన ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్‌కి బేసిస్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే. సో, ఈ రిప్రజెంటేటివ్ వచ్చేసి ఫిక్స్డ్ పీరియడ్‌లో ఎలక్ట్ అనేది జరుగుతుంది. సో, అదొచ్చేసి ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ మనము రిప్రజెంటేటివ్‌ని ఎలక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రూల్ ఆఫ్ ద మెజారిటీ. ఇక్కడ రిప్రజెంటేటివ్ అంటే ఏంటి? ఎవరైతే పీపుల్‌కి బిహాఫ్‌గా వర్క్ చేస్తారో, డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళని మనము రిప్రజెంటేటివ్ అంటాం. సో, ఆ రిప్రజెంటేటివ్‌ని మనం ఎలా ఎలక్ట్ చేసుకుంటాం? ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా అనేది ఎలక్ట్ చేసుకుంటాం కదా! సో, ఈ రిప్రజెంటేటివ్స్ ఏ విధంగా ఎలక్ట్ అవుతారు అంటే డన్ బై ద సింపుల్ మెజారిటీ ద్వారా మనకి రిప్రజెంటేటివ్స్ అనేది ఎలక్ట్ అవుతారు. ఏ విధంగా అంటే ద వన్ హూ గెట్స్ మోర్ ఓట్స్ విల్ బి ఎలక్టెడ్ యాస్ ఎ రిప్రజెంటేటివ్ ఈవెన్ ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ 1 ఓట్ తోటి డిఫరెన్స్ ఉన్నా కూడా ఎవరికైతే మెజారిటీ ఓట్స్ వస్తాయో వాళ్ళు ఈ రిప్రజెంటేటివ్‌గా ఎలక్ట్ అనేది అవుతారు. ఓకే. నెక్స్ట్ సో, మనకి ఈక్వాలిటీ అండ్ డెమోక్రసీ అనేది చెప్పేసి ఉంటది. సో, ఇక్కడ ఈక్వాలిటీ అంటే ఏంటి? మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ అనేది డెమోక్రసీలో మన గవర్నమెంట్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండాలి డెసిషన్స్ తీసుకోవడానికి. ఓకేనా? సో, అండ్ ఆల్సో ప్రతి ఒక్క సిటిజన్‌కి కూడా యాక్సెస్ అనేది ఉండాలి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కోసము అబౌట్ ది యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంట్. సో, గవర్నమెంట్స్ యొక్క యాక్టివిటీస్ తోటి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేది మన యొక్క పీపుల్‌కి ఉండాలి. దేనికోసము అంటే సో దట్ దే కెన్ టేక్ ప్రాపర్ డెసిషన్స్. సో, ఇక్కడ చూసుకుంటే మనకి విలేజ్ లెవెల్‌లో పంచాయతీ సర్పంచ్ అనేది ఉంటారు. సో, మనకి గవర్నమెంట్ అనేది ఏ యాక్టివిటీస్ తీసుకుంటుంది, ఏ విధంగా తీసుకుంటుంది అని విలేజ్ లెవెల్‌లో తెలిస్తే అందరూ కలిసి ఒక డెసిషన్‌కొచ్చి సర్పంచ్ ద్వారా అది మండల్‌కెళ్తుంది. మండల్ నుంచి డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ ఇట్లా ఈ విధంగా అనేది ఏదైనా ఒక యాక్టివిటీ జరగాలంటే ఈ విధంగా అనేది ప్రాసెస్ ఉంటుంది కదా! సో, అందుకనే ప్రతి ఒక్క సిటిజన్‌కి కూడా గవర్నమెంట్ యాక్టివిటీస్ యొక్క రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి యాక్సెస్ అనేది ఉండాలి. సో, దానికోసమే మనకి ఒకటి యాక్ట్ అనేది ఉంటుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి. ఓకేనా? సో, మనకి గవర్నమెంట్ వచ్చేసి 3 లెవెల్స్‌లో డిఫరెంట్ లెవెల్స్‌లో అనేది ఉంటుంది. సో, ఫస్ట్ వచ్చేసి అట్ ద లోకల్ లెవెల్. సో, గవర్నమెంట్ లోకల్ లెవెల్‌లో అంటే ఏంటి అంటే విలేజ్, టౌన్, లొకాలిటీ విధంగా గవర్నమెంట్స్ అనేది ఉంటుంది కదా! సో, దాన్ని మనము అట్ ద లోకల్ లెవెల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అట్ ద స్టేట్ లెవెల్. ద స్టేట్ లెవెల్ గవర్నమెంట్ అంటే ఏంటిదంటే ఇది మొత్తం కూడా ఎంటైర్ స్టేట్‌కి వర్క్ చేస్తుంది. లైక్ మనకి తెలంగాణ ఒక గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఒక గవర్నమెంట్ అనేది ఉంటుంది కదా! సో, ఆ విధంగా అన్నమాట. ఓకే. నెక్స్ట్ అట్ ద నేషనల్ లెవెల్. సో, నేషనల్ లెవెల్ వచ్చేసి గవర్నమెంట్ అనేది ఇట్ రిప్రజెంట్స్ అండ్ వర్క్స్ ఫర్ ఎంటైర్ కంట్రీ. సో, నేషన్ అంటే ఏంటి? మన కంట్రీ మొత్తం కూడా సో, దానికోసమే మనకి వర్క్ చేస్తుంది. అదొచ్చేసి నేషనల్ లెవెల్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే విలేజ్ పంచాయత్. సో, మనము ఫస్ట్ లోకల్ లెవెల్ నుంచి డీటెయిల్‌గా చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఆల్ పబ్లిక్ అమ్యూనిటీస్
కెన్ బి ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేది పబ్లిక్ అమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్స్ బిల్డ్ చేయడం కానీ, హ్యాండ్ పంప్స్ అనేది సెటప్ చేయడానికి ఇవన్నీ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో విలేజ్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ హ్యావ్ బీన్ సెటప్ టు ప్రొవైడ్ బేసిక్ అమ్యూనిటీస్ ఎట్ ది లోకల్ లెవెల్. సో లోకల్ లెవెల్లో బేసిక్ పబ్లిక్ అమ్యూనిటీస్ సెటప్ చేయడానికి విలేజ్ పంచాయత్స్ ఇంకా మున్సిపాలిటీస్ అనేవి సెటప్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో గ్రామ్ సభ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ ఆఫ్ విలేజెస్. సో విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్స్ ని కన్సిస్ట్ అయి ఉంటుంది. అదేంటి, గ్రామ సభ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ the gram sabha is expected to review the functioning of the gram panchayat and participate in taking decisions about village welfare. సో విలేజ్ వెల్ఫేర్ యొక్క డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు, గ్రామ్ పంచాయత్ గ్రామ్ సభ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ సో ప్రెసిడెంట్ ఆఫ్ గ్రామ్ సభ మీటింగ్స్ ఎవరు ఉంటారు, సర్పంచ్. ఓకే, నెక్స్ట్ సో సూపర్వైజర్ ఆఫ్ డైలీ వర్క్స్ ఇన్ ద గ్రామ్ పంచాయత్ లోని డైలీ వర్క్స్ ని సూపర్వైజర్ ఎవరు చేస్తారు, సర్పంచే చేస్తాడు. ఓకే, సో గ్రామ పంచాయతీ యొక్క హెడ్ ఎవరు, సర్పంచ్. ఇతను వచ్చేసి డైలీ వర్క్స్ అనేది సూపర్వైజ్ చేస్తారు. సో ప్రతి ఒక్క పర్సన్ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి డెసిషన్ మేకింగ్స్ లో అంటే చాలా కష్టం, స్టేట్ లెవెల్లో అయినా నేషనల్ లెవెల్లో అయినా. సో విలేజ్ లెవెల్లో అయితే కొంచెం ఈజీ, ఎందుకంటే పాపులేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు ద నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో చూసుకుంటే, అవునా. సో ఒక విలేజ్ లెవెల్లో అయితే మనం ఈజీగా డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. సో అందుకోసమే మనకి ఈ విలేజ్ పంచాయత్స్ గ్రామ పంచాయత్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా. సో గ్రామ సభ యొక్క వర్క్స్ ఏంటిదంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా ప్రీవియస్ వర్క్స్ యొక్క రిపోర్ట్స్ డిస్కస్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఇయర్ వర్క్స్ ఏ విధంగా చేయాలి, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా, కొత్త వర్క్స్ ఏమైనా చేయాలని చెప్పేసి విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరి డెసిషన్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ అదే విధంగా గ్రామ సభ యొక్క ఓవర్సీస్ ఎవరు చూస్తారు గ్రామ సభని అంటే MNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఈ గ్రామ సభ యొక్క వర్క్స్ అనేది జరుగుతా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ సో గ్రామ పంచాయతీ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, మనకందరికీ తెలిసిందే త్రూ ఎలక్షన్స్ ద్వారా అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఎలక్షన్స్ వచ్చేసి ఎవరు కండక్ట్ చేస్తారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది గ్రామ సభ యొక్క ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. సో ఎవరు ఓట్ చేశారు, మనకు అందరికీ తెలిసింది 18 years ఓల్డ్ ఉన్న ఏ పర్సన్ అయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజన్ అందరు కూడా ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, సో మనకి విలేజ్ మొత్తం కూడా వార్డ్స్ గా డివైడ్ అవుతుంది. ప్రతి ఒక్క వార్డ్ లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. సో ప్రతి ఒక్క వార్డ్ కి వార్డ్ మెంబర్ ఉంటారు కదా, సో వాళ్ళని వచ్చేసి మనము ఈ విలేజ్ పంచాయతీలో ఒక పర్సన్ గా మనము ఎలక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సో ఏ పంచాయత్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 5 వార్డ్ మెంబర్స్. సో అట్లీస్ట్ ఎన్ని వార్డ్ మెంబర్స్ ఉంటారు, పంచాయత్ కి 5 వార్డ్ మెంబర్స్ అనేది ఉంటారు. అండ్ మే హ్యావ్ యాజ్ మెనీ యాజ్ 21 వార్డ్ మెంబర్స్ కూడా ఉండొచ్చు. 5 to 21 అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఎవరైతే గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలనుకుంటారో ఆ పర్సన్ కి వచ్చేసి 21 years ఉండాలి, ఒక ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ అదే విధంగా ఎవరైతే సర్పంచ్ గా కంటెస్ట్ చేయాలనుకుంటారో యాజ్ పర్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ డెసిషన్స్ ప్రకారము ఆ పర్సన్ కొంత అమౌంట్ అనేది ఖచ్చితంగా డిపాజిట్ అనేది చేయాలి. ఓకే, సో మనకి ఎక్కువగా మెన్సే ఎలక్ట్ అవ్వడం ద్వారా ఉమెన్స్ యొక్క కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అన్ని కూడా అండర్టేకెన్ అనేది తీసుకోవడం అనేది జరగలేకపోతుంది. సో అందుకే ఉమెన్స్ కి కూడా పంచాయత్ లో పార్టిసిపేట్ చేయడానికి కంటెస్ట్ చేయడానికి రిజర్వేషన్ అనేది కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో ఇది ప్రతి ఒక్క ఉమెన్స్ ప్రాబ్లమ్స్ కూడా కన్సిడర్ చేయడం కోసము ఈ ప్రాబ్లమ్ ని మైండ్ లో పెట్టుకొని ఏమని డిసైడ్ చేసింది పార్లమెంట్ అంటే 50% ఆఫ్ ఆల్ పంచాయత్ వార్డ్ మెంబర్స్ అండ్ సర్పంచెస్ విల్ బి ఉమెన్ అండ్ దేర్ ప్లేసెస్ ఆర్ రిజర్వ్ ఫర్ దెమ్. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో 50% ఆఫ్ పంచాయత్ వార్డ్ మెంబర్స్ అండ్ సర్పంచెస్ విల్ బి ఉమెన్. ఓకే, సో వాళ్ళకి ప్లేసెస్ అనేవి కూడా రిజర్వ్ చేసి ఉంటాయి, అందుకే కదా మనం రిజర్వేషన్ ఉమెన్ కి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో సిమిలర్లీ దెర్ ఇస్ ఎ రిజర్వేషన్ ఫర్ SC ST BCs. సో మనకి ఎలక్షన్స్ వస్తే SC ST BCs రిజర్వేషన్స్ ఉన్నాయి అది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటాం కదా. సో సేమ్
ఉమెన్స్‌కి ఏ విధంగా అయితే 50% ఉందో ఎస్సీ, ఎస్టీ, బీసీస్‌కి కూడా రిజర్వేషన్ పాలిసీ అనేది ఉంటుంది. టు ఎన్ష్యూర్ దట్ పర్సన్స్ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ గెట్ ఎలక్టెడ్ టు ది పంచాయత్. సో, ఎందుకు రిజర్వేషన్స్ ఇచ్చిర్రు ఉమెన్స్‌కి ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ వైస్‌గా? సో, ఉమెన్స్‌కి 50% ఇయ్యడం వల్ల ఏంటి అంటే ఉమెన్స్‌ని కూడా ఈ పంచాయత్‌లో తీసుకురావాలి. వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ అనేది కూడా ఉండాలి. సో, విలేజ్‌లో ఉన్న వుమెన్స్ యొక్క డెసిషన్స్ అనేది కూడా తీసుకోవాలి అని చెప్పేసి. ఓన్లీ టోటల్ మెన్సే ఉంటే మెన్ డామినేషన్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వుమెన్స్‌కి 50% ఇచ్చిర్రు. సేమ్ అదే విధంగా ప్రతి ఒక్క క్యాస్ట్, ప్రతి ఒక్క సెక్షన్ వాళ్ళు గూడా ఈ పంచాయత్‌లో ఉండాలి సొసైటీలో అని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ, బీసీకి కొంత రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్. సో, ఈ ఎలక్షన్స్ టైమ్‌లో ఎవ్రీ ఓటర్ క్యాస్ట్ 2 ఓట్స్. సో, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ టైమ్‌లో ప్రతి ఒక్క ఓటరు 2 ఓట్స్ అనేది క్యాస్ట్ చేస్తారు. సో, ఒకటేమో వార్డ్ మెంబర్‌కైతే ఇంకోటొచ్చేసి టు ఎలెక్ట్ ది సర్పంచ్. ఓకే. నెక్స్ట్. సో, ద సర్పంచ్ ఈస్ హెడెడ్ బై ది గ్రామ పంచాయత్. సో, గ్రామ పంచాయతీ హెడ్ ఎవరు? సర్పంచ్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్. సో, మనకి ఎలక్షన్స్ వచ్చేసి ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. మనకందరికీ తెలుసు. నెక్స్ట్ పాయింట్. ద సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఎలెక్ట్ వన్ ఆఫ్ ది వార్డ్ మెంబర్ యాజ్ ది డిప్యూటీ ఆర్ ఉప సర్పంచ్. ఇక్కడ డిప్యూటీ లేదా ఉప సర్పంచ్ ఎవరు? వన్ ఆఫ్ ది వార్డ్ మెంబర్‌నే డిప్యూటీ లేదా ఉప సర్పంచ్‌గా చేస్తారు. ఓకే. నెక్స్ట్. సో, ఈచ్ పంచాయత్ ఆల్సో హాస్ ఎ సెక్రటరీ హూ ఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో, ప్రతి ఒక్క పంచాయత్‌కి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది ఉంటారు. సో, అతనేం చేస్తాడు అనంటే అతని యొక్క జాబ్ వచ్చేసి టు మెయింటైన్ అకౌంట్స్ అండ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది మెయింటైన్ చేయడం అనేది అతని యొక్క జాబ్. అండ్ అదే విధంగా మేజర్ పంచాయత్స్ ఉంటాయి కదా! సో, వాటికి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తది. ఎక్కడైతే పంచాయత్స్‌లో హై ఇన్‌కమ్ అనేది ఉంటుందో అలాంటి మేజర్ పంచాయత్స్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని అనేది గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్. సో, మనకి విలేజ్ పంచాయత్స్ వచ్చేసి కొన్ని పబ్లిక్ అమ్యూనిటీస్‌ని ప్రొవిజన్స్‌కి రెస్పాన్సిబుల్‌గా తీసుకుంటుంది. లైక్ ఏంటివంటే ఫస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ రోడ్స్, నెక్స్ట్ కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డ్రైన్స్, నెక్స్ట్ సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్స్, నెక్స్ట్ స్ట్రీట్ లైటింగ్, నెక్స్ట్ క్లీనింగ్ స్ట్రీట్స్. సో, ఇట్లాంటివి అండ్ ఆల్సో రన్నింగ్ రేషన్ షాప్స్. సో, ఇట్లాంటివి అన్నీ కూడా పబ్లిక్స్ యొక్క అమ్యూనిటీస్ అన్నిటిని ఈ విలేజ్ పంచాయత్ అనేది రెస్పాన్సిబుల్‌గా తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్. సో, దేర్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్‌సీయింగ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ స్కూల్స్, అంగన్‌వాడీస్ అండ్ వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్‌ని కూడా రెస్పాన్సిబుల్‌గా విలేజ్ పంచాయత్ అనేది చూస్తుంది. ఓకే. నెక్స్ట్. సో, ద పంచాయత్స్ హావ్ టు ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ డెవలప్‌మెంట్ వర్క్ సచ్ యాస్ మైనర్ ఇరిగేషన్, వాటర్‌షెడ్ మేనేజ్మెంట్, ల్యాండ్ రిఫార్మ్ మెజర్స్ ఇన్ అ విలేజ్. సో, ఇట్లాంటివి అన్నీ కూడా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ అనేది పంచాయత్ చేయాలి విలేజ్ లెవెల్‌లో. సో, నెక్స్ట్ పాయింట్. సో, తెలంగాణ లాంటి కొన్ని స్టేట్స్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్‌ని ఈ విలేజ్ పంచాయత్‌కి రెస్పాన్సిబుల్స్ అనేది ఇవ్వలేదు. లైక్ అవేంటివి అని చెప్పేసి డీటెయిల్‌గా చూద్దాం. ఫస్ట్ కంట్రోల్ ఓవర్ మార్కెట్స్ అండ్ ఫెయిర్స్ మీద రెస్పాన్సిబుల్ అనేది విలేజ్ పంచాయత్స్‌కి లైక్ తెలంగాణ గవర్నమెంట్ ఇట్లాంటి కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. సో, ఈ 4, 5 పాయింట్స్ నుంచే లాస్ట్ డిఎస్‌లో ఒక క్వెషన్ అనేది కూడా ఒక సెషన్‌లో అడగడం అనేది జరిగింది. ఓకే. సో, అందుకనే నేను ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా మీకు వీడియోస్‌లో అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్. ల్యాండ్ ఇంప్రూవ్‌మెంట్, నెక్స్ట్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, నెక్స్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ హౌసింగ్ ఫర్ వీకర్ సెక్షన్స్, నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ వీకర్ సెక్షన్స్, పీహెచ్‌సీస్ అయిన డిస్పెన్సరీస్ ఎక్సెట్రా. సో, ఇట్లాంటివి ఇంపార్టెంట్ ఫంక్షన్స్‌ని విలేజ్ పంచాయత్స్‌కి రెస్పాన్సిబుల్ అనేది ఇయ్యలేదు. లైక్ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లాంటివి అని చెప్పేసి మెన్షన్ చేసిర్రు. కానీ మన తెలంగాణ కాకుండా ఇంకా వేరే స్టేట్ గవర్నమెంట్స్ ఏంటివని చెప్పేసి మనకి డీటెయిల్‌గా ఇవ్వలేదు. సో, ఇక్కడ ఎక్సెట్రా అని చెప్పేసి ఇచ్చిర్రు. సో, ఈ ఎక్సెట్రాల మిగతావి ఏముంటాయో మనకంత డీటెయిల్‌గా తెలీదు. మనకి టెక్స్ట్ బుక్‌లో ఏవైతే ఈ 6 పాయింట్స్ మెన్షన్ చేసిర్రో ఇవి ఇంపార్టెంట్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిందే. సో, ప్రీవియస్ డిఎస్సిలో ఇందులో క్వెషన్ ఏ విధంగా అడిగిర్రు అనంటే విచ్ ఈస్ ఇన్‌కరెక్ట్ అని చెప్పేసి అడగడం జరిగింది.
సో, ఇందులో ఏవైతే ఫంక్షన్స్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ తెలంగాణ లాంటి గవర్నమెంట్స్ తీసుకోవో అందులోకెళ్ళి ఇందులో ఏదైనా ఒక్క ఆప్షన్ మాత్రమే ఇచ్చేసి మిగతావన్నీ కూడా ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుందో విలేజ్ పంచాయత్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? సో, ఖచ్చితంగా ఈ 6 పాయింట్స్ అండ్ ఆల్సో ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారని ఇందాక నేను ఏవైతే 6 పాయింట్స్, 7 పాయింట్స్ చెప్పినో అవి కూడా గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ సో ఏ మీటింగ్ ఆఫ్ ద పంచాయత్ టేక్ ప్లేస్ ఎవ్రీ మంత్. మీటింగ్స్ అనేది పంచాయత్లో జరుగుతాయి. ఓకే. సో ఫర్ ఈచ్ మీటింగ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ది పంచాయత్ షుడ్ బి ప్రెజెంట్. ఇన్ కేస్ హాఫ్ మెంబర్స్ కూడా ప్రెజెంట్ కాకపోతే ఆ మీటింగ్ అనేది పోస్ట్ పోన్ చేస్తారు. ఓకేనా? సో ఈ మీటింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే ద మీటింగ్ యూజువల్లీ బిగిన్స్ బై రీడింగ్ అవుట్ ది రిపోర్ట్స్ ఆఫ్ ది లాస్ట్ మీటింగ్ యొక్క రిపోర్ట్స్ రీడింగ్ చేస్తూ ఈ పంచాయత్ మీటింగ్ అనేది జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. సో ఈ లాస్ట్ మీటింగ్లో ఉన్న రిపోర్ట్స్ రీడ్ చేయడాన్ని దాన్ని ఏమంటారంటే మినిట్స్ ఆఫ్ లాస్ట్ మీటింగ్స్ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ సో ఎవ్రీ ఇయర్ బిఫోర్ ది మంత్ ఆఫ్ ది ఏప్రిల్ ప్రపోజల్ from different wards are discussed and budget is prepared for them. సో different wards లో ఉన్న ప్రపోజల్స్ అన్నీ కూడా ఏప్రిల్ మంత్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ మంత్లో డిస్కస్ చేసి ఆ ప్రోగ్రామ్స్కి కొత్త ఏమైనా ప్రపోజల్స్ ఉంటే వాటికి ఎంత బడ్జెట్ అవసరమో అనేది కూడా ప్లాన్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో సర్పంచ్ ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా ఫండ్స్ అనేది ఈ ప్రపోజల్స్కి రిక్వైర్డ్గా అవైలబుల్లో ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. అండ్ ఆల్సో పంచాయత్లోని యాన్యువల్ ప్లాన్ అనేది కూడా ప్రిపేర్ చేసి గ్రామ సభలో డిస్కస్ చేసి దాన్ని ఫైనలైజ్ చేస్తారు. ఓకే. సో ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా అందులో పెడతారు అన్నట్టు. సో దిస్ ఫైనలైజ్డ్ ప్లాన్ ఈ సబ్మిటెడ్ టు మండల్ అండ్ జిల్లా పరిషత్ ఫర్ అప్రూవల్ అండ్ శాంక్షన్ ఆఫ్ ఫండ్స్కి ఈ ఫైనల్ చేసిన ప్లాన్ అనేది మండల్ అండ్ జిల్లా పరిషత్స్ కి సబ్మిట్ చేస్తారు. ఓకేనా? సో ఆఫ్టర్ ద ఫండ్స్ అనేది రిసీవ్ చేసుకున్నాక సర్పంచ్ అనేది ఆ ప్రపోజల్స్ యొక్క వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తాడు అండ్ ఆల్సో సూపర్వైజ్ చేస్తాడు అది కంప్లీట్ చేయడానికి అని చెప్పేసి కూడా మనకి టెక్స్ట్ బుక్ చదివితే ఈ చిన్న పాయింట్స్ అనేది కూడా మీకు కవర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సో గ్రామ పంచాయత్కి ఫండ్స్ అనేది వాళ్ళ యొక్క వర్క్ చేయడానికి ఏ విధంగా వస్తాయి అనేది డీటెయిల్గా చూద్దాం. సో గ్రామ పంచాయత్ హ్యావ్ ది పవర్ టు లీవ్ సమ్ మైనర్ ట్యాక్సెస్. సో చిన్న ట్యాక్సెస్ మీద వేయడానికి గ్రామ పంచాయత్కి పవర్ అనేది ఉంది విలేజ్ లెవెల్లో మాత్రమే. లైక్ వేటి మీద అంటే హౌస్ ట్యాక్స్ అండ్ ల్యాండ్ సీజ్ ఇట్లాంటి వాటి మీద ట్యాక్సెస్ మైనర్ ట్యాక్స్ అనేది వేయడానికి విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయత్కి పవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సో దే గెట్ అబౌట్ 1/3 ఆఫ్ దేర్ ఇన్కమ్ ఫ్రమ్ దిస్ సోర్సెస్. సో గ్రామ పంచాయత్కి 1/3 ఇన్కమ్ అనేది ఏ సోర్సెస్ నుంచి వస్తుంది, ఏదైతే వాళ్ళు మైనర్ ట్యాక్సెస్ వేస్తారో హౌస్ ఇంకా ల్యాండ్ సీజ్ మీద వాటి నుంచి 1/3 ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సో కొన్ని ఫండ్స్ వచ్చేసి సెంట్రల్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది ఏవైనా బల్క్ వర్క్స్ చేయాలంటే. ఓకేనా? బల్క్ ఫండ్స్ అనేవి సెంట్రల్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది విలేజ్ పంచాయత్కి. అండ్ సమ్ ఫండ్స్ ఆర్ మేడ్ అవైలబుల్ అండర్ ది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద కూడా కొన్ని ఫండ్స్ అనేది అవైలబుల్లో చేస్తారు గ్రామ పంచాయత్ కోసం. ఓకే. నెక్స్ట్ సో మనకి టెక్స్ట్ బుక్లో ఐడియల్ గ్రామ పంచాయత్ అని చెప్పేసి రంగారెడ్డి డిస్టిక్లోని హాజీపల్లి విలేజ్ గురించి మెన్షన్ చేశారు. ఓకే. సో అందులో నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ సో ఈ విలేజ్ యొక్క సర్పంచ్ వచ్చేసి ఎవరు అంటే జంగమ్మ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ హాజీపల్లి అనేది శుభ్రం అవార్డ్ ఇన్ నవంబర్ 2008 ఈ హాజీపల్లి విలేజ్ పంచాయత్ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద ప్రెసిడెంట్ మిస్టర్ ప్రతిభా పటేల్ నుంచి కూడా నిర్మల గ్రామ పురస్కార్ అనేది డిసెంబర్ 2008లో ఈ విలేజ్ పంచాయత్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏరియాస్ వేర్ ది గ్రామ పంచాయతీస్ సక్సెస్ఫుల్లీ మేనేజ్ చేసిన కొన్ని ఏరియాస్ ఏంటివని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ ఇన్ తెలంగాణలో వచ్చేసి గంగాదేవిపల్లి వరంగల్ రూరల్ డిస్టిక్ లోని గంగాదేవిపల్లి విలేజ్ పంచాయత్ అండ్ రామచంద్రపురం ఆఫ్ కరీంనగర్ డిస్టిక్ అండ్ అంకాపూర్ ఆఫ్ నిజామాబాద్ డిస్టిక్. సో ఈ విలేజెస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా గ్రామ పంచాయత్ మేనేజ్ చేయడంలో సక్సెస్ అయినాయి అని చెప్పేసి మన తెలంగాణలో. ఓకే. నెక్స్ట్ అహ్మద్ నగర్ డిస్టిక్ లోని హైవర్ బజార్ వచ్చేసి ఇది మహారాష్ట్రలో ఈ విలేజ్ పంచాయత్ అనేది సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేసింది. ఓకే. నెక్స్ట్ సో ఈ గంగాదేవిపల్లి
వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్‌లోని ఈ గ్రామ సభ విలేజ్ పంచాయత్ వచ్చేసి 18 డిఫరెంట్ కమిటీస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో, లైక్ కమిటీస్ ఏంటివంటే డ్రింకింగ్ వాటర్ కమిటీ, శానిటేషన్ కమిటీ, హెల్త్ కమిటీ, కమ్యూనికేషన్ కమిటీ, ఎడ్యుకేషన్ కమిటీ ఈ విధంగా డిఫరెంట్ 18 డిఫరెంట్ కమిటీస్ అనేది ఫార్మ్ చేసి ఈ విలేజ్ పంచాయత్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మేనేజ్ చేసింది. అండ్ ఆల్సో 100% స్కూల్ ఎన్రోల్‌మెంట్, 100% లిటరసీ అండ్ డ్రింకింగ్ ఫెసిలిటీస్ అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది ఈ విలేజ్ పంచాయతీ చాలా సక్సెస్ అయింది. ఓకే. నెక్స్ట్ అబౌట్ 20 గ్రామ్ పంచాయత్స్ కమ్ అండర్ ది మండల్ పరిషత్. సో, మండల్ పరిషత్‌లో ఎన్ని గ్రామ్ పంచాయత్స్ వస్తాయి? 20 గ్రామ్ పంచాయత్స్ వస్తాయి. సో, గ్రామ్ పంచాయత్‌లో ఎన్ని వార్డ్స్‌గా ఉండొచ్చు? 5 వార్డ్స్ ఆర్ మేబీ 21 వార్డ్స్ కూడా ఉండొచ్చు కొన్ని విలేజ్ పంచాయత్స్‌లో. ఓకేనా? సో, ఎన్ని గ్రామ్ పంచాయత్స్ మండల్ పరిషత్‌లోకొస్తాయి? 20. సో, ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇందులోకి అడగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆల్ ద మండల్ పరిషత్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జోన్. సో, ఏవైతే మండల్ పరిషత్స్ మన డిస్ట్రిక్ట్ జోన్‌లో ఉంటాయో అవన్నీ జిల్లా పరిషత్ కిందికి వస్తాయి. ఓకే. నెక్స్ట్ సో, ద మెంబర్స్ ఆఫ్ ది మండల్ పరిషత్ territorial constituency are elected directly by the villagers and some are nominated. విలేజ్ వాళ్ళందరూ కూడా డైరెక్ట్‌గా ఎలక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, సేమ్ జిల్లా పరిషత్‌లో కూడా సేమ్ ఇదే విధంగా అనేది ఉంటుంది. సో, ఇక్కడ జిల్లా పరిషత్ ఇంకా మండల్ పరిషత్ కోఆర్డినేట్స్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళంతా కూడా డైరెక్ట్‌గా మండల్ లెవెల్‌లో, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అన్నీ కూడా యాక్టివిటీస్ కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్స్ అనేది అప్రూవ్ చేస్తారు. అండ్ ఆల్సో ఫండ్స్ కూడా కోఆర్డినేట్ అనేది చేసుకుంటారు. మండల్ ఇంకా జిల్లా పరిషత్. ఓకే. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకి 6th క్లాస్‌లోనే థర్డ్ లెసన్ పొలిటికల్ గవర్నమెంట్‌కి సంబంధించి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో, అర్బన్ ఏరియాస్‌లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఉంటది అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ ప్రొవైడింగ్ పబ్లిక్ అమ్యూనిటీస్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ జాబ్ అండ్ నీడ్ ఏ లార్జ్ ఆర్గనైజేషన్. సో, మనకి ఇక్కడ విలేజ్ లెవెల్‌లో చూసుకుంటే కొంచెము పాపులేషన్ జనాభా అనేది తక్కువ ఉంటది కాబట్టి కొంచెం ఈజీగా అవుతుంది. అదే మనకి మున్సిపాలిటీ లెవెల్, సిటీ లెవెల్, టౌన్ లెవెల్‌లో చూసుకుంటే ఏంటిదంటే చాలా మంది ఉంటారు కాబట్టి సో, పబ్లిక్ అమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడము కొంచెం కాంప్లెక్స్ జాబ్. అండ్ ఆల్సో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలంటే లార్జ్ ఆర్గనైజేషన్ అనేది కూడా అవసరం అనేది ఉంటుంది. ఓకే. సో, ఈ ఆర్గనైజేషన్‌ని మనం ఏమంటాము? మున్సిపాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ సో, మనకి టోటల్ 3 కైండ్స్ ఆఫ్ మున్సిపల్ బాడీస్ అనేది ఉంటది. డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది పాపులేషన్ మీద బేస్ చేసుకొని మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మున్సిపల్ బాడీస్ ఉంటాయి? 3 కైండ్స్ ఉంటాయి. సో, డీటెయిల్డ్‌గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నగర్ పంచాయత్ 20,000-40,000 పీపుల్ ఉన్న ప్లేస్‌లో నగర్ పంచాయత్ అనేది మున్సిపల్ బాడీస్ ఉంటది. నెక్స్ట్ మున్సిపల్ కౌన్సిల్ ఇదొచ్చేసి 40,000-3,00,000 పీపుల్ పాపులేషన్ ఉన్న ఏరియాలో మున్సిపల్ కౌన్సిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ మోర్ దెన్ 3,00,000 పీపుల్ ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో, ఇది ఏ విధంగా ఈజీగా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి నేను చెప్తా చూడండి. సో, ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ ఇవి 2 ఉన్నాయి. సో, ఇదొచ్చేసి సీరియల్‌గా ఉంది గుర్తుంచుకోండి. 4 తర్వాత 3 వచ్చింది. ఇవి 2 కూడా ఫస్ట్ వన్ వచ్చేసి కౌన్సిల్ తర్వాత కార్పొరేషన్ గుర్తుంచుకోండి. ఓకేనా? కౌన్సిల్ తర్వాత కార్పొరేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే. సో, ఫస్ట్ 4 వచ్చింది. తర్వాత 3 వచ్చింది. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ నగర పంచాయతీకి మాత్రము 20 ఇంకా 40 అంటే ఇది 2 టేబుల్ 2 కూడా 2 టేబుల్‌లోనే పోతాయి కదా! సో, అందుకనే 2 కూడా దగ్గర వచ్చినాయి. అంటే ఒకటే కమ్యూనిటీ అంటే ఒకటే టేబుల్ ఉన్నాయి వచ్చినాయి అని చెప్పేసి ఇవి 2 గుర్తుంచుకోండి. నగర్ పంచాయత్. ఓకేనా? సో, ఇది ఏ విధంగా అయినా మంచిదే. మీకు ఏ విధంగా గుర్తుంటే ఆ విధంగా ఖచ్చితంగా అనేది గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ సో, సేమ్ విలేజ్ పంచాయత్‌లో ఏ విధంగా అయితే మనం సర్పంచ్‌ని ఎలక్ట్ చేసుకుంటామో మున్సిపాలిటీస్‌లో కూడా సేమ్ అదే విధంగా ఎలక్షన్స్ ద్వారానే మనము ఎలక్ట్ అనేది రిప్రజెంటేటివ్‌ని ఎలక్ట్ చేసుకుంటాం. సో, అర్బన్ ఏరియా అనేది కూడా సో, విలేజ్ వచ్చేసి ఏ విధంగా అయితే వార్డ్స్‌గా డివైడ్ అయితుందో అర్బన్ ఏరియాస్ కూడా వార్డ్స్‌గానే డివిజన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, కౌన్సిలర్ వచ్చేసి మున్సిపల్ టౌన్స్‌లో రిప్రజెంట్
రిప్రజెంటేటివ్ ఉంటారు కదా! సో, వాళ్ళని మనము కౌన్సిలర్స్ అని చెప్పేసి అంటాము. కార్పొరేటర్స్ వచ్చేసి కార్పొరేషన్ సిటీస్. సో, ఇక్కడ కౌన్సిలర్ వచ్చేసి మున్సిపల్ కౌన్సిల్ ఏరియా ఉన్న వాళ్ళని ఆ రిప్రజెంటేటివ్‌ని మనం కౌన్సిలర్ అంటాము. మున్సిపల్ కార్పొరేషన్స్‌లో ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉంటారో సో, వాళ్ళని మనం కార్పొరేటర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ ది వార్డ్ కౌన్సిలర్స్ దే ఆర్ ఆల్సో మేయర్స్ ఆర్ చైర్‌పర్సన్స్. సో, కౌన్సిలర్సే కాకుండా మేయర్స్, చైర్‌పర్సన్స్ ఎవరైతే సర్పంచెస్ మనకి పంచాయత్‌లో సర్పంచ్ ఎవరైతే హెడ్‌గా ఉంటారో సో, ఇట్లాంటి వాళ్ళు కూడా ఇంకొంతమంది ఉంటారు అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ సో, యాస్ పర్ ద ఎలక్షన్ ప్రొసీజర్ ఫాలోడ్ టు ఎలెక్ట్ గ్రామ్ పంచాయత్ ది చైర్మన్ అండ్ మేయర్ ఆర్ ఎలెక్టెడ్ డైరెక్ట్‌లీ బై ఎన్‌రోల్డ్ వోటర్స్ ఆఫ్ ద మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్. సో, ఇక్కడ మేయర్ లేదా చైర్మన్ వచ్చేసి డైరెక్ట్‌గా ఎన్‌రోల్ అవుతారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిర్రు. ఓకేనా. సో, సేమ్ ఇదే విధంగా ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్‌లో గాని, మున్సిపల్ కౌన్సిల్‌లో రిప్రజెంటేటివ్‌గా కంటెస్ట్ చేయాలి అంటే వాళ్ళు కూడా 21 ఇయర్స్ ఏజ్ అబోవ్ అయి ఉండాలి. ఓటర్స్ లిస్ట్‌లో వాళ్ళ నేమ్ అనేది ఎన్‌రోల్ అయి ఉండాలి. సో, అండ్ ఆల్సో వీళ్ళొక ఇండియన్ సిటిజన్ అయ్యి కూడా ఉండాలి. అండ్ ఆల్సో మనము ఎలక్ట్ చేసుకోవాలి అంటే ఓటర్స్ వచ్చేసి 18 ఇయర్స్ ఓల్డ్ అనేది కూడా ఉండాలి. ఓకే. నెక్స్ట్ సో, మన విలేజ్ పంచాయత్ లాగానే మున్సిపాలిటీస్ కూడా కొన్ని టాక్సెస్ అనేది పెడుతుంది. లైక్ ఏంటివంటే టాక్సెస్ ఆన్ హౌసెస్, వాటర్ అండ్ స్ట్రీట్ లైట్ టాక్సెస్, టాక్సెస్ ఆన్ షాప్స్ అండ్ ఫిలిం టికెట్స్ మీద టాక్సెస్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా మున్సిపాలిటీ లెవెల్‌లో ఉంటాయి. విలేజ్ పంచాయత్‌లో వచ్చేసి ల్యాండ్ సీజ్ ఇంకా హౌసెస్ మీద మాత్రమే దానికి పవర్ ఉంటుంది టాక్సెస్ అనేది వేయడానికి. ఓకేనా. సో, ఇది డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ సో, ద గవర్నమెంట్ అలౌట్స్ ఫండ్స్ ఫర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. సో, డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌కి గవర్నమెంట్ అనేది ఫండ్స్ అలౌట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఫర్ ద రెగ్యులర్ వర్క్ ఆఫ్ ద మున్సిపాలిటీస్‌కి కూడా గవర్నమెంట్ అనేది ఫండ్స్ అలౌట్ చేస్తుంది. ఓకే. సో, మున్సిపాలిటీ వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేది కండక్ట్ చేస్తుంది. స్ట్రీట్ లైటనింగ్ గానీ, మెయింటైనింగ్ బిల్డింగ్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ గార్బేజ్ డిస్పోజల్ కానీ, రేషన్ షాప్స్ కానీ, స్కూల్స్ రన్ చేయడం, హాస్పిటల్స్, వాటర్ సప్లై. సో, ఇట్లాంటివి అన్నీ కూడా మున్సిపాలిటీ లెవెల్‌లో ప్రొవైడ్ అనేది చేస్తుంది పబ్లిక్ అమ్యూనిటీస్. ఓకే. సో, అండ్ ఆల్సో ఇదొచ్చేసి కొంతమంది పీపుల్ తోటైనా చేయడం అనేది కష్టం గదా! మున్సిపల్ లెవెల్‌లో, టౌన్ లెవెల్‌లో, సిటీ లెవెల్‌లో ఎక్కువ పాపులేషన్ అంటే 20,000 ప్లస్ పాపులేషన్ ఉంటుంది కాబట్టి కష్టం కాబట్టి చాలా మందిని ఈ మున్సిపల్ లెవెల్‌లో గవర్నమెంట్ అనేది వేరే వేరే పీపుల్‌ని జాబ్స్‌కి ఎన్‌రోల్ చేసుకుంటదని చెప్పేసి మనకి ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీలో ఇవంతా కవర్ అయితుంది. సో, ఈ మ్యాటర్ అనేది మనకి జనరల్‌గా తెలిసిన మ్యాటర్ కాబట్టి నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ సో, వెములవాడ ఈస్ ఏ నగర పంచాయతీ ఇన్ రాజన్న డిస్ట్రిక్ట్. సో, నగర పంచాయత్ అంటే పాపులేషన్ వచ్చేసి ఎంత రేంజ్‌లో ఉండాలి? 20,000-40,000 పీపుల్ పాపులేషన్‌లో అనేది ఉంటుంది. ఓకేనా. 20,000-40,000 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో, ఇవి 2 కూడా 2 టేబుల్‌లో పోతాయి కాబట్టి ఫస్ట్ ఆ విధంగా గుర్తుంచుకోండి అని చెప్పేసి చెప్పాను. ఓకే. నెక్స్ట్ సో, ఇట్ హాస్ ద 20 వార్డ్స్. సో, నగర పంచాయతీ ఏంటి 20-40 పీపుల్ పాపులేషన్‌లో గదా! సో, అందుకని 20 వార్డ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో, ఇదొచ్చేసి మేజర్ గ్రామ్ పంచాయత్ అంటిల్ 2011 వరకి ఇది మేజర్ గ్రామ్ పంచాయత్‌గా ఉండింది. నెక్స్ట్ సో, ద రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఈస్ వెల్ నోన్ ఇన్ పిలిగ్రిమ్ సెంటర్స్. సో, మనకందరికీ తెలిసిందే వేములవాడ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి అనేది ఉంటుంది. నెక్స్ట్ సంథింగ్ యూనిక్ అబౌట్ ది టౌన్ ఈస్ ఇట్స్ డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్. ఇదొచ్చేసి ఈ వేములవాడలోని యూనిక్, డిఫరెంట్ అని చెప్పేసి కూడా అనొచ్చు. నెక్స్ట్ సో, దీన్ని ఏమన్నారు ఈ వాటర్ సప్లై సిస్టమ్‌ని ఆకాశ గంగా అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ సో, ఇదొచ్చేసి 2003లో స్టార్ట్ అయింది. ఏంటిదది? ఆకాశ గంగా. ఇదొచ్చేసి ఎక్కడ? వేములవాడలో డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. సో, ఇదొచ్చేసి ఇవి ఓవర్ హెడ్ పైప్స్‌గా ఉంటాయి. నెక్స్ట్ సో, అండర్ ది స్వజలధార స్కీమ్‌లో ఈ పైప్ లైన్స్ అన్నీ కూడా 10-15 హౌస్ హోల్డ్స్‌ని కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకేనా. సో, ఈ ఆకాశ గంగా వచ్చేసి ఎక్కడ? వేములవాడలో గుర్తుంచుకోండి. ఇదొచ్చేసి డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టము. సో, ఇది అండర్ ఏ స్కీమ్‌లో ఉంటుంది? స్వజలధార స్కీమ్ అని చెప్పేసి స్వజలధార అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో, ఇది ఎన్ని హౌస్ హోల్డ్స్‌ని 10-15 హౌస్ హోల్డ్స్‌ని కనెక్ట్ చేస్తుంది. సో, దీనికి ఇంకొక నేమ్ ఏంటి? ఆకాశ గంగా. ఇదొచ్చేసి 2003లో
ఎస్టాబ్లిష్ అనేది స్టార్ట్ అనేది చేసారు. ఓకేనా. సో ఇది ఈ వేములవాడ నగర పంచాయతీ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్‌లోని నగర పంచాయతీలోని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా మిగతావన్నీ కూడా సో మ్యాటర్ అనేది ఉంది. సో ఇన్ కేస్ మీ టెక్స్ట్ బుక్ చదివితే ఆ మిగతా మ్యాటర్ అనేది కూడా కవర్ అవుతుంది. నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేశా. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 7th క్లాస్ మనకి ఈ పొలిటికల్ గవర్నమెంట్‌కి సంబంధించి 2 లెసన్స్ ఉంటాయి. ఆ 2 లెసన్స్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. ఓకే. So friends, don't forget to like, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.